లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎమ్మెల్సీలకు క్లీన్ చిట్ ఇస్తూ సిబిఐ నమోదు చేసిన కేసును కోర్టు డిస్మిస్ చేసింది. ఈ విషయంపై కవిత స్పందిస్తూ రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారని తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. తాను అడిగిన ముత్యంలా బయటకు వచ్చనన్నారు. అన్యాయంగా 5.5 నెలలు జైల్లో ఉంచి కుటుంబానికి దూరం చేస్తారని భావోద్వేగానికి లోనయ్యారన్నారు. మొదటి నుంచే ఈ రాజకీయ కక్ష సాధింపు కోసమేనని కూడా తాను చెప్పారని, ఇప్పుడు కోర్టు తీర్పుతో అది రుజువైందని చెప్పారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కవిత కృతజ్ఞతలు తెలిపారు. లాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదేవిధంగా ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్కి, ఫాదర్కి, అదేవిధంగా మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఏదైతే వాళ్ళు 5.5 సంవత్సరాలు 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ, ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం